విలేకరిపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజ్. చిట్యాల ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పుల్లా రవీంద్రపై దాడి చేసిన మధు వంశీరావును వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేసిన ధర్మ సమాజ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు ఆర్బీ న్యూస్ విలేకరి పుల్లా రవీందర్పై జరిగిన దాడిని నిరసిస్తూ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ హాజరైన అనంతరం జయశంకర్ విగ్రహం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలి వద్ద కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత విలేకరి పుల్లా రవీందర్పై దాడి చేసిన మధు వంశీరావును గత 4 రోజుల నుండి ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. దీనికి కారణం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, డీఎస్పీ సంపత్రావు వారి కులానికి సంబంధించిన వ్యక్తి కావున మధు వంశీని కాపాడుకుంటూ వస్తున్నారు. మధు వంశీపై గతంలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. జైలుకు వెళ్లి రావడం జరిగింది. అలాగే స్థానిక చిట్యాల పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కేసు కూడా నమోదైంది. ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావున స్థానిక డీఎస్పీ సంపత్రావు ఘటన జరిగి 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి మధు వంశీరావును వెంటనే అరెస్ట్ చేయించాలి. లేదంటే రాష్ట్ర డీజీపీని ధర్మ సమాధి పార్టీ కార్యకర్తలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రాష్ట్ర నాయకులు కలిసి దళిత విలేకరు రవీందర్పై జరిగిన హత్యాయత్నం గురించి వివరించడం జరుగుతుంది. అలాగే అతనికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. విలేకరికి న్యాయం జరిగేంత వరకు స్థానిక అంబేద్కర్ సెంటర్లో కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుందని వారు హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి విలేకరుపై దాడి చేసిన మధు వంశీరావును వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని వారు అన్నారు. టీసీఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కమల్ రడపాక, వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ చంద మల్లయ్య, కోఆర్డినేటర్ మేకల సుమన్, రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా, జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్, అశోక్, చిట్యాల శ్రీనివాస్, ధర్మసమాధి పార్టీ రమేష్, రవి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ఛానల్లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్ట్గా పనిచేస్తున్న రవీందర్ ప్రభుత్వ అక్రిడేషన్, జర్నలిస్టులకు ఇచ్చే ప్రభుత్వ అక్రిడేషన్ పొందినటువంటి రవీందర్ తన వృత్తిగతంగా తన జర్నలిస్టు వృత్తితో ఒక భూ వివాదానికి సంబంధించిన విషయంలో తన డ్యూటీ, తన విధిని నిర్వహిస్తున్న క్రమంలో న్యాయంగా బాధితులకి న్యాయం చేయాలని జర్నలిస్ట్ రవీందర్ ఆ వివాదంలోకి పోవడం జరిగింది. కానీ ఆ వివాదంలోకి పోయిన వెనువెంటనే మధువంశీ కృష్ణ అనేటువంటి ఒక రౌడీ ఇక్కడ రౌడీయిజం చలాయిస్తూ అనేక కేసులు నమోదై రౌడీ షీటర్ ఓపెన్ చేయించుకొని దళితుల మీద దాడులు చేస్తున్న ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీ మధు వంశీ కృష్ణారావు ఒక రాత్రిపూట వచ్చి జర్నలిస్ట్ రవీందర్ మీద అతి కిరాతకంగా, అతి ఘోరంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆయన సతీమణి మీద దాడి చేయడం జరిగింది, అసభ్యంగా దూషించడం జరిగింది, మాదిగ లంజ కొడకాన్ని దూషించడం జరిగింది, విపరీతంగా కొట్టి గదిలో పడేసి నోర్లు మూసి కొట్టి శరీరం అంతా గాయపరిచి సచ్చిందని వదిలిపెట్టిపోవడం జరిగింది. అలాంటి ప్రమాదకరమైన స్థితిలో బతికి బయటపడ్డాడు రవీందర్. ఇది మొత్తం కొట్టడానికి, చంపడానికి ప్రధానమైన కారణం మధువంశీ కృష్ణ. ఆ మధువంశీ కృష్ణ కొట్టి గాయపరచడం జరిగింది. ఆ తర్వాత అతని చుట్టూ మరికొంతమంది ఉన్నారు నిందితులు. ఆ అందరి మీద కేసు నమోదైంది. కానీ A1గా ఉన్న నంబర్ 1 హత్య చేసిన దాంతో సమానంగా అంత కిరాతకంగా కొట్టిన మధువంశీ కృష్ణని మాత్రం అరెస్ట్ చేయలే. మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు. కానీ మధువంశీ కృష్ణని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? మొదటి కారణం అతను వెలమ కులానికి సంబంధించిన అగ్రవర్ణస్తుడు. రెండవ కారణం అతను డిఎస్పీ సంపదరావు బంధువు. మూడవ కారణం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకి బంధువు. గండ్ర సత్యనారాయణ, డిఎస్పీ సంపదరావు, ఈ మధువంశీ కృష్ణ ముగ్గురు ఒకే బంధువర్గం, ఒకే వర్గం. కాబట్టి మధువంశీ కృష్ణని డిఎస్పీ, ఎమ్మెల్యే గండ్ర
సత్యనారాయణ దాశారని మేము ఆరోపిస్తున్నాం. అతను 100% ఎమ్మెల్యే అండదండలతో గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన అండదండల్లోనే ఈ మధు వంశీకృష్ణ అనే అతను ఈ నిందితుడు అతని ఆధ్వర్యంలో దాక్కొని ఉన్నాడు. అతను బయటికి తీయాలని ఎస్పీని డిమాండ్ చేస్తూ వెంటనే మధు వంశీకృష్ణని అరెస్ట్ చేయాలని గత 5 రోజులుగా కార్యక్రమం జరుగుతున్నది. మా జేఏసీ కార్యకర్తలు, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఈ గొడవ జరిగిన వెనువెంటనే ఎప్పుడైతే రవీంద్ర మీద దాడి జరిగిందో మరుసటి రోజే పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది, హాస్పిటల్ వైద్యానికి పోవడం జరిగింది మా కార్యకర్తలు వెంట పెట్టుకొని. ఆ రోజు తర్వాత అనేక మంది జర్నలిస్టులు ఆయనకు మద్దతు చేశారు. పోరాటాలు జరుగుతున్నాయి. ఒక పక్కన జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ మా ఉద్యమం పోరాడుతూ ఉంది. ఇంత చేసినా కూడా ఈ జిల్లా పోలీసు యంత్రాంగం ఈ రోజు వరకు మధు వంశీకృష్ణని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే ఒక దళితుడో, ఒక బీసీఓ, ఒక పేదవాడో ఇలాంటి నిందితుల దాంట్లో ఉన్నట్టయితే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళు. కేవలం అరెస్ట్ చేయకపోవడానికి ఈ డిఎస్పీ ఎక్కడికి పోతాడు? మధు వంశీకృష్ణ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు పోతాడు. మధు వంశీకృష్ణ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు ఎవరు పోతారు? ఎమ్మెల్యే పోతాడు. ఎందుకు? తీసి అవతల కొట్టండి. మధు వంశీకృష్ణ ఇంట్లో జరిగే అన్ని కార్యక్రమాలకి డిఎస్పీ హాజరవుతాడు, సంపదరావు ఎమ్మెల్యే హాజరవుతాడు. ఎందుకు? ముగ్గురు ఒకే బంధువర్గం కాబట్టి. మేమంటున్నాం, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఎవరైతే వెలమ దూరం ఉన్నాడో మర్యాదగా ఎమ్మెల్యే నీ ఇంట్లో దాచిన మధు వంశీకృష్ణని బయటికి తీసుకొచ్చి పోలీసులకి లొంగుబాటు చేయాలి, పోలీసులకు ఒప్పచెప్పాలి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఇంట్లో దాక్కొని ఉన్న మధుకృష్ణని బయటికి తీసి పోలీసులకు ఒప్పచెప్పాలని గండ్ర సత్యనారాయణ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం అందరి ఆధ్వర్యంలో. ఎందుకంటే 100% ఎమ్మెల్యేనే అతన్ని రక్షిస్తున్నాడు. సంపతరావు చెప్పే డైరెక్షన్లో, డిఎస్పీ ఇచ్చే డైరెక్షన్లో ఎమ్మెల్యేనే ఆ మధు వంశీకృష్ణారావు అనేటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేనే దాచిండు. మర్యాదగా ఎమ్మెల్యే చెప్తున్నాం, వచ్చే ఎన్నికల్లో నీకు గోరి కడతాం బీసీఎస్ఎస్లో అంతా. సత్యన్న అని మమ్మల్ని అందరినీ మోసం చేసి, మా ప్రజలందరినీ బీసీఎస్ఎస్ని మోసం చేసి 100 కుటుంబాలు లేని వెలమదోళ్ళు ఈరోజు 99% ఉన్నటువంటి బీసీఎస్ఎస్ని మోసం చేసి ఎమ్మెల్యే అయిండు. వచ్చే ఎన్నికల్లో గండ్ర సత్యనారాయణ గోరి కడతాం. మర్యాదగా నీ ఇంట్లో దాక్కున్నటువంటి మధు వంశీకృష్ణని బయట తీసి ఎస్పీకి ఒప్పచెప్పాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నాం. 100% ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఆయన దాసిండని మేము ఆరోపిస్తున్నాం. లేదంటే ఇమీడియట్గా ఎస్పీ సాయంత్రం కల్లా ఈరోజు 10 గంటల కల్లా సమయం ఇస్తున్నాం. ఈరోజు 10 గంటల కల్లా మధు వంశీకృష్ణ ఎక్కడున్నాడో పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నాన్ బెయిలబుల్గా అరెస్ట్ చేసి జైలు పడేయాలి, తీసుకుపోయి జైలు వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎస్పీని. ఐఓ మార్చినంత మాత్రాన మాకు సాటిస్ఫాక్షన్ కాదు. ఇక్కడ డిఎస్పీ సంపతరావు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడు. అక్కడి నుంచి ఇక్కడ పక్కకి ఎక్కడ కాటారం డిఎస్పీకి ట్రాన్స్ఫర్ చేశారని తెలిసి మాకయ్యాను అవసరం. ఈ జిల్లా ఎస్పీ వెంటనే మధు వంశీకృష్ణని అరెస్ట్ చేసి జైల్లో పడేసిన దాకా ఇగో భార్యాభర్తలు దండలేసుకొని కూర్చున్నారు. భార్యాభర్తలు ఇప్పటికే 5 నిమిషాలు కూర్చోలేకపోతున్నాడు. ప్రాణం పంటి మీద పెట్టుకొని ఉన్న మనిషిని నా మీద గౌరవంతో వచ్చి కూర్చున్నాడు. ఈరోజు ఉద్యమం మీద నా గౌరవంతో వచ్చి కూర్చున్నాడు సోదరుడు రవీందర్. అలాంటి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రాణం పంటి మీద పెట్టుకొని కూర్చున్నాడు. భార్య కూర్చున్నది. ఈ కుటుంబానికి ఎవరు లేరు. ఒక అట్టడుగు మాదిగ సామాజిక వర్గంలో దళితులైన వాడు 20 ఏళ్ల నుంచి డిసిప్లైన్డ్గా ఒక వృత్తిగా మీడియా వృత్తిని నమ్ముకొని బతుకుతూ ప్రభుత్వ అక్రిడేషన్ పొందిన జర్నలిస్టు. అలాంటి జర్నలిస్టుని అంత కిరాతకంగా కొడితే ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ విషయంలో? డిఎస్పీ సంపదరావు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ విషయంలో? అందుకని స్వయంగా ఈ జిల్లా కేంద్రానికి వచ్చి ధర్నాని ప్రారంభిస్తున్నాం. ఇంకా మేము దాదాపు 1 అవర్ అయింది. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ శిబిరం దగ్గరికి జిల్లా సూపరింటెండెంట్ ఎస్పీ రావాలి, సూపరింటెండెంట్ వచ్చి అరెస్ట్ ఎందుకు చేయలేదు, ఎంతసేపట్లో చేస్తాడో, ఎన్ని గంటలకల్లా చేస్తాడో చెప్పాలి. భారతదేశంలో అత్యంత నిపుణత కలిగింది తెలంగాణ పోలీసు. ఎలాంటి వాటినైనా ఛేదించి నిందితులను పట్టుకొచ్చే దమ్మున్న పోలీసు. అలాంటి పోలీసులు 6 రోజులు 7 రోజుల నుంచి మధు వంశీకృష్ణని ఎందుకు పట్టుక రాలేదు? ఏ ఎమ్మెల్యే అండదండలుంటే పట్టుక రాలేదు? ఏ డిఎస్పీ సంపదరావు అండదండలుంటే పట్టుక రాలేదు? అసలు ఒక సంపదరావు ఒక డిఎస్పీగా 2 సార్లు ఎట్లా అపాయింట్ అవుతాడు? మేము ఒకటే క్వశ్చన్ వేస్తున్నాం. ఒక దళిత అధికారిని ఎల్లగొట్టి ఇక్కడి నుంచి కిరాతకంగా ఎల్లగొట్టి ఇక్కడికి 2 సార్లు పోస్టింగ్కి వచ్చిండు. ఎవరి అండదండల వల్ల? ఏ అవినీతి
మరియు పోలీసు వ్యవస్థని ఆడిస్తున్న వెనుక ఉన్న గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్యే, ఆయన వెనుకున్న ప్రభుత్వం మొత్తం కలిసి బాధితుడైన రవీందర్ జర్నలిస్ట్ మీద జరిగిన హత్య, ఇది హత్య. అతన్ని చంపడానికి ప్రయత్నం చేసి త్రుటిలో ప్రాణం తప్పించుకొని బతికి బయటపడ్డాడు, లేకపోతే ఆ రోజే చచ్చిపోయాడు. అంత ప్రమాదకరంగా దాడి చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్గా ఒక అగ్రవర్ణ సామాజిక వర్గం నుంచి మధువంశీ కృష్ణ, అతనిపై మర్డర్ కేసు, అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇంకా మరికొన్ని కేసులు పెట్టిన తర్వాత కూడా ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయని కారణంగా, అరెస్ట్ ఎందుకు చేయలేదు, దాని వెనుకున్న మతలం ఏంటి, మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఏవన్గా ఉన్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇమీడియట్ గా మధు వంశీ కృష్ణారావుని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందాకా ఈ ధర్నా ఎంత సమయమైనా, ఈ రాత్రైనా రేపటికైనా అతడిని అరెస్ట్ చేసి జైలు పాలు చేసేంత వరకు ఈ ధర్నా కొనసాగుతుంది అని ప్రభుత్వానికి, పోలీసులకి ఈ శిబిరం నుంచి తెలియజేస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా ఈ ధర్నా నుంచి మేము చెప్పే విషయం ఏంటంటే, ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు. దాని కారణాలు మనందరికీ తెలిసిందే. ఇది ఎమ్మెల్యే రక్షిస్తున్న విషయం. ఎమ్మెల్యే ఎవరైతే నిందితుడు ఉన్నాడో మధు వంశీరావు మరియు డిఎస్పీ, ఈ ముగ్గురు బంధువర్గం, ఈ ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఇగో ఈ బాధితుడు కుంగి కుషించి మరణించే పరిస్థితికి వచ్చాడు. అందుకనే ఈ అన్యాయ ఘటనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి నువ్వు అరెస్ట్ చేయమని చెబుతున్నావా ఎమ్మెల్యే ద్వారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ సందర్భంగా ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న ఇంత భయంకరమైన దాడుల్ని నువ్వు సహకరిస్తున్నావా, ఎంకరేజ్ చేస్తున్నావా, లేదా నీకున్నటువంటి ఎమ్మెల్యే డిఎస్పీ ద్వారా, పోలీస్ ద్వారా ఈ బాధితులకి న్యాయం చేసి నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడిని అరెస్ట్ చేసేటువంటి కార్యంలో ముఖ్యమంత్రి ఉన్నాడా, లేదా వీళ్ళని రక్షించే పనిలో ఉన్నాడా, ఈ రోజు తేలాల్సిన సందర్భం. అందుకని ఈ రోజు మేము ఏం కోరుతున్నామంటే, ఈ శిబిరం గురించి నేను 2 వాక్యాలు చెప్పడానికి ప్రారంభ వాక్యం చెప్తున్నా. ఇది రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలియజేసే రాజ్యాంగ హక్కు ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఈ భూపాలపల్లి చిట్యాల మండలంలో జర్నలిస్ట్ రవీందర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, ఆ రోజు దాడి జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయంలో గాని, హాస్పిటల్కి పోయిన విషయంలో గాని, రవీందర్ పక్కనే, బాధితుడైన రవీందర్ పక్కనే డిఎస్పీ కార్యకర్తలు, జేఏసీ కార్యకర్తలు, ఈ రోజు వరకు చిట్యాల మండల కార్యకర్తలు, భూపాల్పల్లి జిల్లా కార్యకర్తలు బాధితుడైన రవీందర్ చేయి పట్టుకొని హాస్పిటల్ తీసుకుపోయారు, రవీందర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇంత చేసినా కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయని కారణంగా మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి ఈ నిందితుడైన మరి మధువంశీ కృష్ణని ఇంతవరకు అరెస్ట్ ఎందుకు చేయలేదో తేల్చుకోవడానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను భూపాలపల్లికి వచ్చాను. అరెస్ట్ చేసేంత వరకు వదిలిపెట్టమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందుకని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిరసన తెలియజేసే హక్కు ప్రకారం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. ఈ కూర్చొని ఈ మధువంశీ కృష్ణని అరెస్ట్ అయ్యేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నిరసన హక్కుని కాపాడాలి. ఈ నిరసన హక్కుని భగ్నం చేయొద్దు. పోలీసులు అత్యుత్సాహం చూపించి మమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ, మమ్మల్ని మరొక ఇబ్బంది కానీ పెట్టొద్దని నేను చెప్తున్నా. ఇప్పటికే అరెస్ట్ చేయని కారణంగా డిఎస్పీ ఎవరైతే ఇక్కడ ఉన్న సంపతరావు డిఎస్పీ ఉన్నాడో, ఈ సంపతరావు డిఎస్పీ ఏ రాజ్యం వచ్చినా, అది టిఆర్ఎస్ రాజ్యం వచ్చినా, ఆ తర్వాత కాంగ్రెస్ రాజ్యం వచ్చినా, 2 ప్రభుత్వాల అడుగులకి మడుగులొద్దుతూ పేదల మీద, అణగారిన వర్గాల మీద ఇష్టానుసారంగా తన జులుం వహిస్తూ ఆ డిఎస్పీ ప్రతి ప్రభుత్వంలో వచ్చి ఇక్కడ డిఎస్పీ అవుతున్నాడు. ఆ డిఎస్పీకి చెప్తున్నాం,
పోలీసులు డిఎస్పీ మీ అత్యుత్సాహంతో మమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ, మా నిరసన హక్కుని డిస్టర్బ్ చేయడం కానీ, మా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడం ఎలాంటి పని చేయొద్దని చెబుతున్నాం. ఎలాంటి అత్యుత్సాహం చూపించినా డీజీపీకి ఇక్కడి నుంచే కంప్లైంట్ చేస్తాం. రేపు హైదరాబాద్ లో ఉన్న మా ప్రతినిధి బృందం డీజీపీ దగ్గరికి పోతుంది. ఈ డిఎస్పీ సంపత్రావు చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, దళితుడైనటువంటి ఒక మాదిగ కులానికి సంబంధించినటువంటి ఒక రవీందర్ 20 ఏళ్ల నుంచి నాకు తెలిసినటువంటి కార్యకర్త, ఇలాంటి నీతిమంతుడు జర్నలిస్టు రంగంలో ఇంత నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా తన వృత్తి ధర్మంలో రైతులకు అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ప్రపంచానికి చూపించడానికి పోయిన నేరానికి ఒక వెలమ దొర ఇందులో నుంచి ఇతని మీద దాడి చేయడానికి వాళ్ళని తీసుకొని వచ్చేదో సినిమాలో లాగా నిలబడి తలుపులు బద్దలు కొట్టి భార్య మీద చేయి చేసుకొని, ఆడవాళ్ళ మీద చేయి చేసుకొని రవీందర్ని ఇష్టానుసారంగా జర్నలిస్ట్ రవీందర్ని కొట్టి చచ్చిపోయేంత వరకు కొట్టి మధువంశీ కృష్ణ అక్కడి నుంచి ఫరారయ్యాడు. ఈ రోజు వరకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాం. ఎందుకు చేయలేదు అంటే మీ చాదగానితనమా, లేదా మీకు దాచుకున్నారా, లేదా మీదంతా ఒకటే సామాజిక వర్గమా? మీరు కావాలని అతని మీ సంపదరావు డిఎస్పీ దాస్తున్నాడు అతన్ని. ఇది ఇక్కడ తేలాల్సినటువంటి సందర్భం. అందుకని జర్నలిస్టుల మిత్రులారా, ఒక జర్నలిస్టుగా, ఒక ఉద్యమకారుడుగా, ఒక దళితుడుగా, ఒక మాదిగ కులానికి సంబంధించిన అట్టడుగు పొరల్లో ఉన్నటువంటి రవీందర్ ఈ రోజు సమాజంలో ఒక జర్నలిస్ట్ మీద ఇంత కిరాతకంగా, క్రూరంగా దాడి చేసినటువంటి ఈ డిఎస్పీ రక్షణలో ఉన్న మధు వంశీకృష్ణని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ అరెస్ట్ చెయ్యని కారణంగా చేస్తున్న ఈ నిరసన దీక్షని పోలీసులు రక్షించాలి. నిరసనని భగ్నం చేయొద్దు. ఈ కార్యక్రమాన్ని నేను మీ అందరి మీద చెప్పాను. పోలీస్ డిపార్ట్మెంట్ కి మనం రోడ్డుకి అడ్డంగా నిలబడి ట్రాఫిక్ ని ఆపలే. మేము ధర్నా చేస్తాం. ట్రాఫిక్ ని ఆపితే ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది, కానీ వేచి చూస్తాం. మేము పోలీసు నుంచి ఏమి సమాధానం వస్తుందో, అరెస్ట్ ఎంతసేపట్లో చేస్తారో, గంటలు చేస్తారా? ఎందుకంటే ఆయన ఎక్కడ దాచిపెట్టారో డిఎస్పీకి తెలుసు, ఆయన ఎక్కడున్నాడో డిఎస్పీకి తెలుసు, ఎక్కడ దాచుకున్నాడో, ఎక్కడ దాచిపెట్టారో, ఎవడు దాస్తున్నాడో. నా మీద దాడి జరిగిన కాంచెలి ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ టీము, విశారదన్ సారి టీము నా మీద దాడి జరిగిన కాంచెలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు వరకు, నాకు హాస్పిటల్ వరకు కూడా ఆ టీము నాకు సహకరించింది. ఇక్కడ ఉండబడే వెల్మ దొర మధువంశీ కృష్ణారావు నా మీద ఒక న్యూస్ కవర్ చేసినందుకు అబ్బెంగుల రాజయ్య అనే రైతు నాకు ఫోన్ చేయగా, నేను ఆ వార్తా కవరేజీకి చేయడానికి వెళ్ళిన తర్వాత ఆ వార్తా కవరేజ్ నేను అది వచ్చిన వార్తను గ్రూపులలో పెట్టిన తర్వాత అది కోపంగా పెట్టుకొని 16వ తారీఖు అర్ధరాత్రి నా ఇంటికి వచ్చి అది డోరు కొట్టగా ఎవరైనా అనగా, అన్నా నేను మాట్లాడతానని చెప్పి అనగా, నేను ఏదో మనకు దగ్గర తెలిసిన వ్యక్తులని చెప్పి నేను నమ్మి తీయగా నా ఇంట్లోకి చొరబడి నన్ను విపరీతమైన పిడుగుతులతో గుద్ది, అరే మాదిగ లంజకొడక, నేను నా మీద నువ్వు వార్త పెడతావా, నువ్వు నీకెంత ధైర్యంరా అని చెప్పుకుంటూ పిడుగుతులు గుద్దుతూ నేను అరుస్తున్న క్రమంలో నా భార్య కళావతి అనే నా భార్యను కూడా ఆమె అరుపులు కేకలు వేయడంతో ఆమె దగ్గర కూడా పోయి మొత్తము నోరు అంటే గొంతు విసుకుపట్టి నోరు వర్ర కూడా చేయకుండా ఆమె మీద కూడా దాడి చేశారు. ముగిరాల మధువంశీ కృష్ణ రావును వెంటనే అరెస్ట్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయన మీద మా మీద జరిగిన దాడిని మీద అది హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. ఇక్కడున్న డిఎస్పీ సంపత్రావు ఇంతనే ఉన్నాడు. మధువంశీ కృష్ణారావు అనే వ్యక్తి సంపత్రావు ఇంతనే ఉన్నాడు. సంపత్రావుకు చుట్టమట. మరి అది చుట్టమన్నప్పుడు ఇక్కడ ఎందుకు నౌకరీ చేయాలి సంపత్రావు?